దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నాను ప్రభు. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము, ఉద్దేశములు, తలంపులు సమస్తము మా యొక్క నోటిలో నుండి నువ్వే మాట్లాడమని, మా యొక్క ప్రాణము, ఆత్మ, దేహము సమస్తము నువ్వే స్వాధీనపరుచుకొని కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనంలో చివరి లైన్, దేవుడు వెలుగును చీకటిను వేరుపరచెను. ఈ వాక్యం మీకు తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వింటూనే ఉండుంటారేమో. కానీ ఇక్కడ వెలుగు గురించి నేను ఇక్కడ మాట్లాడతలేదు, అలాగే చీకటి గురించి ఇక్కడ నేను మాట్లాడతలేదులే, కానీ వేరుపరచటం అనే ఒక అంశం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఒక కుటుంబాన్ని వేరుపరిచిన, ఒక కుటుంబంలో ఉన్న భార్య భర్త వేరుపరిస్తే ఏమవుతుంది, లేకపోతే తల్లిదండ్రులను వేరైపోతే ఎవరికి వాళ్ళు అయితే ఏమవుతుంది, పిల్లలు ఎవరికి వాళ్ళు వేరుగా ఉంటే ఏమవుతుంది, బాగుంటుందా? అది మంచి కుటుంబం కింద లెక్కన కాదు కదా. అది మంచిగా ఉండదు, సంతోషంగా ఉండదు. భార్యాభర్తలు ఎప్పుడు విడిపోయినట్లుగా వేరుపరిచినట్లయితే గనక అది చూస్తానికి బాగోదు, వినటానికి బాగోదు. ఈవెన్ ఆ యొక్క కుటుంబంలో ఉన్న ఆ యొక్క భార్య భర్త వాళ్ళ గర్భవాసన జన్మించిన పిల్లలు కూడా మంచిగా ఎదగలేరు, పెంచబడలేరు. ఓకే, ఇది మీకు తెలిసిన విషయం కదా, ఇది లోకానుసారంగా చూస్తే. కానీ ఇక్కడ దేవుడు సృష్టి యావత్తులో వేరుపరచటం అనే ఒక అంశాన్ని చాలా ప్రాముఖ్యంగా మాట్లాడి ఉన్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలన చూడండి. ఆదికాండం చదివే ఉంటారు కదా, ఇప్పుడు చదివారా? సరే, దాంట్లో మొట్టమొదటి అధ్యాయంలో మాత్రమే వేరుపరచటం అనే ఒక అంశమును సుమారు 5 సార్లు పైన దేవుడు ప్రస్తావించి ఉన్నాడు. 5 సార్లు. మరి వేరుపరచటానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో నువ్వు ఆలోచించు. వేరుపరచటం అనే ఒక చిన్న పదము, లేకపోతే వేరుపరచటం, డివైడ్ అనే ఒక అర్థంతో కూడిన మాటను దేవుడు 5 సార్లు మెన్షన్ చేశారు ఈ యొక్క ఆదికాండంలో. చూడండి, అది 1వ అధ్యాయము 4వ వచనంలో వెలుగును చీకటిను వేరుపరచును. అలాగే 6వ వచనం జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ఓకే, అలాగే 7వ వచనంలో దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా, అది 3వసారి. ఓకేనా? అలాగే 14వ వచనం చూడండి, పగటిని రాత్రిని వేరుపరచునట్లు. ఓకే, అది 14వ వచనంలోది 4వసారి. అలాగే 18వ వచనం మీరు చూడండి, భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలము కింద వాటిని ఉంచెను. ఎన్నిసార్లు అండి? 5 సార్లు. వేరుపరచును అని ఒకే ఒక్క పదము ఎన్నిసార్లు రాసింది? 4వ వచనము, 6వ వచనము, 7వ వచనము, 14వ వచనము, 18 వచనాలు. ఎటువంటి అర్థము లేకపోతే ఇది ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ఉన్నట్లయితే కనుక ఇలా 5 సార్లు ఒకే ఒక అధ్యాయంలో, మొట్టమొదటి అధ్యాయంలో సృష్టి యావత్తు దేవుడు ఈ యొక్క సృష్టిని సృజించే ఆ యొక్క క్రమంలో వేరుపరచడం అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారంటే అది ఎంత ముఖ్యమైనదో ఒకసారి ఆలోచించు. ఉదాహరణకి మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. వెలుగును చీకటిని దేవుడు వేరుపరచకుండా ఉన్నట్లయితే ఏమయ్యేది? అలాగే భూమి మొత్తం కూడా సృష్టించబడినప్పుడు భూమి మీద మొత్తం ఏముంది? నేల అయితే లేదండి. ఫస్ట్ నీళ్లు ఉంటాయి, జలం ఉంది. ఆ జలమును వేరుపరిచిన తర్వాతే కదా ఆరిన నేల, అలాగే ఈ యొక్క సముద్రములు, ఓషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నవి. సో వేరుపరచకపోవటం ఉంటే గనక
భూమి అంతా ఏమయ్యేది? నీళ్లతో, జలముతో నిండిపోయి ఉండేది. మరి అప్పుడు జీవరాశులు ఎక్కడ ఉండేవాళ్ళు? అంటే మనుషులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ ఎక్కడ ఉండేవి? ఆలోచించు ఒకసారి నువ్వు. అలాగే ఆకాశపు జ్యోతులు అవ్వచ్చు, పగటిని ఏలటానికి సూర్యుడు, రాత్రిని ఏలటానికి చంద్రుడు, నక్షత్రములు దేవుడు సృజించాడు. అలా సృజించడానికన్నా ముందు పగటిని చీకటిని దేవుడు వేరుపరిచాడుగా. వేరుపరచినట్లయితే గనక సృష్టి యావత్తులో పగటే ఉండేది, పగలు మాత్రమే ఉండేది. మరి చీకటి ఉండేది కాదుగా, చంద్రుడు ఉండేవాడు కాదుగా, నక్షత్రాలు ఉండేవి కాదుగా. ఓకేనా? సో వేరుపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే ఆత్మీయానుసారంగా కూడా మనం బాప్తిజం తీసుకున్న తర్వాత, బాప్తిజం తీసుకోక మునుపు మన యొక్క తల్లి తండ్రి ఒక వంశంలో నుంచి, లేకపోతే వాళ్ళు చేసిన పాపక్రియలు కానీ, అలాగే మంచి చెడ్డలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళ గర్భవాసాన్ని జన్మించిన బిడ్డల యొక్క తల మీద ఉంటాయి. ఓకే, కానీ ఏ క్షణానైతే బాప్తిజం తీసుకున్నావో ఆ క్షణం నుండి నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు కుమారుడుగా, కుమార్తెగా మార్చబడతావు. నీ తల్లిదండ్రులు చేసిన పాపములు ఎన్నున్నా సరే అది నీ మీదకి రావు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మలో కొనబడి ఉన్నావు, పరిశుద్ధాత్మలో కనబడి ఉన్నావు. కాబట్టి నీ తల్లి, నీ తండ్రి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. అలాగే లోకానికి నువ్వు వేరుగా చేయబడి ఉన్నావు. బాప్తిజం తీసుకోక మునుపు ఎన్ని పాపాలు చేస్తున్నారో, ఎలా ఉన్నారో, లేకపోతే మారు మనసు కలగకుండా ఎంతకాలం ఉన్నావో అది నీకే తెలుసు. కానీ ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వు లోకానికి వేరుగా ఉండాలా, ఉండకూడదా? లోకంలో ఉన్న ఈ యొక్క అల్లరి, ఆట, పాట, పాపము ప్రతిదానికి నువ్వు వేరు చేయబడి దేవుడి కోసం మాత్రమే ప్రతిష్ఠింపబడిన దేవుడి యొక్క యాజక సమూహంలోకి నువ్వు తేబడి ఉన్నావా లేదా? అర్థమవుతుందా మీకు? సో వేరుపరచడం అనేది అంత ఇంపార్టెంట్. క్రైస్తవంలో ఈ యొక్క క్రిస్టియానిటీలో వేరుపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా మీకు? దేవుడు వేరుపరిచిన ఈ యొక్క సృష్టి యావత్తులో ఉన్న యొక్క చీకటి, వెలుగు, భూమి మీద ఉన్న యొక్క జలములు, అలాగే ఆకాశము, మహాకాశములు, ఇవన్నీ కూడా వేరుపరిచారు. వేరుపరిచిన తర్వాత ఆయన ఏం చేశారు మీరు చూడండి. రిఫరెన్సెస్ మీకు అర్థమైందండి? 1వ అధ్యాయము 4వ వచనంలో, అలాగే 6వ వచనము, 7వ వచనము, 9వ వచనము. దేవుడు ఏ క్షణానైతే వేరుపరిచిన తర్వాత, అంటే మొట్టమొదటి 3 రోజులు దేవుడు సృష్టి యావత్తు సృజించినప్పుడు 6 రోజులు కదా. 7వ రోజులో ఆయన ఏమి క్రియేట్ చేయలే, ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఓకే కదా? అర్థమైందా మీకు? సో 6 రోజుల పాటు ఆయన ఏం చేశారు? ఈ యొక్క ప్రపంచములను, సృష్టిని ఆయన నిర్మిస్తూ ఉన్నారు, ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చేత్తో కాదు, కేవలం నోటి మాటతో. ఇదంతా మీకు తెలుసు కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి 3 రోజులకి, తర్వాత 3 రోజులకి, అంటే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఆయన చేసిన పని ఒక ఎత్తు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఆయన చేసిన పని ఇంకో ఎత్తు. మొదటి 3 రోజుల పాటు ఆయన చేసిన వాటిని సెపరేట్ చేశారు. కానీ 4వ రోజు, 5వ రోజు, 6వ రోజులో కొత్తగా క్రియేట్ చేసిన వాటిలో ఎక్కడి నుంచి ఏమేమి చేశారో మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. సెపరేట్ చేసిన తర్వాత, అంటే వేరుపరిచిన దాంట్లో నుంచే ఆయన లెక్కకి మిక్కిలి అగునట్లుగా అభివృద్ధి చేసి ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? బైబిల్ కూడా ఒక విశ్వాసిని అలాగే మాట్లాడతారు. ఫస్ట్ మనము వేరు చేయబడాలి ప్రపంచానికి, ఫస్ట్ మనం వేరు చేయబడాలి పాపము నుండి. అలా వేరు చేయబడిన పిమ్మట ఆత్మీయానుసారంగా అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వేరుపరచకుండా, పాపం నుండి వేరుపరచకుండా పాపంలోనే ఉన్నట్లయితే కనుక ఆత్మీయానుసారమైన ఆశీర్వాదం ఎప్పుడూ రాదు. నువ్వు ఫస్ట్ వేరు చేయబడాలి. దేవుడు ఎలా అయితే ఈ యొక్క సృష్టి క్రియేషన్ సృజించినప్పుడు చూడండి, మొదటి 3 రోజుల గురించి మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమేం క్రియేట్ చేశారు? భూమిని, ఆకాశాన్ని సృజించారు, వెలుగు చేశారు, ఓకే, చీకటిని చేశారు, అలాగే ఈ యొక్క జలమును చేశారు. ఓకేనా? కానీ 14వ వచనము, 15వ వచనం మీరు చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును కాకనియు, అవి సూచనలు కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండుగా కనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కని పలికెను. ఆ ప్రకారం ఆయను.
దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయెను. సో 4వ రోజు నాడు దేవుడు ఏమేం చేశారండి చూడండి. భూమి మాత్రమేనా కాదు, 4వ రోజు ఆయన మల్టిపుల్ ఆశీర్వాదం చేశారు. 1కి 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు. ఆ నక్షత్రాలు ఎన్నో నువ్వు చెప్పగలవా? సైన్స్ ఎంత డెవలప్ అయిందిగా. ఏదో ఒకసారి చెప్పండి, నక్షత్రాలు ఎన్ని ఉంటాయో చూడండి. భూమి పగటిని చీకటిని వేరు చేయకుండా ఉన్నట్లయితే గనక సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు? చంద్రుడు ఎందుకు ఉండేవాడు? నక్షత్రాలు ఎలా వచ్చాయి? వేరు పరిస్తేనే కదా. ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, జ్యోతులు ఎన్ని ఉన్నాయి. మళ్ళీ దానివల్ల ఉపయోగాలు ఏంటి? ప్రతిదీ కూడా ఒక సంవత్సరములు, కాలములు, సూచనలు, దినములు ఇవన్నీ సూచించడానికే ఎన్ని వచ్చినాయి. సో 4వ రోజు చూడండి మల్టిప్లికేషన్ వచ్చింది. ఓకేనా? ఒక దాంట్లో నుంచి సెపరేట్ చేయబడిన, అదే వేరు చేయబడిన తర్వాత పగటిని సెపరేట్ చేసేసారు. సో ఆ పగటిలో నుంచి సూర్యుడు వచ్చాడు. చీకటిని వేరు చేయబడి ఉన్నారు. చీకటిలో నుంచి చీకటిని ఏలడానికి చంద్రుడు, అలాగే చంద్రుడికి తోడుగా ఈ యొక్క నక్షత్రాలు. ఈ దేని వల్ల వచ్చినాయి? దేవుడి యొక్క నోటి మాట. అలాగే ఎందుకు వచ్చినాయి? సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు ఇవన్నీ కూడా లెక్క పెడతానికి. ఓకే, అర్థమైందా మీకు? సో 4వ రోజు ఈ అధ్యాయం మొత్తం అదే ఆ ఒక వచనాలన్నీ కంప్లీట్గా ఎందుకు చదువుతున్నామంటే కరెక్ట్ గా రాసుంది దాంట్లో. 4వ రోజు నక్షత్రాలు మల్టిపుల్ 20వ వచనం. దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిన గాకాయను పక్షులు. ఆకాశ విశాలములు ఎగురు కాకనియు పలికెను. అది చాలండి. చూడండి 20వ వచనంలో జలం ఉంది. ఆ జలముల్లో ఈ యొక్క భూమి, అలాగే భూమిలో ఈ యొక్క పక్షులు, అలాగే అన్నీ కూడా విస్తారంగా ఉన్నాయి. కానీ మీరు గనక 6వ వచనం ఒక్కొక్కసారి మీరు చూసినట్లయితే భూమిని సూచించినప్పుడు ఫస్ట్ భూమి నిండా ఏమున్నాయండి? నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను వేరు చేస్తేనే కదా భూమి బయటకు వచ్చింది. ఆ భూమి మీద ఈ యొక్క పక్షులన్నీ వచ్చినాయి. సో వేరు చేయటం ఇంపార్టెంట్. వేరు చేయబడిన తర్వాత మల్టిప్లై చేయటం అంతే ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు జ్ఞానము లేకపోతే ఈ సైన్స్ అంత బాగా అభివృద్ధి చెందిందిగా. నక్షత్రాలు ఉన్నాయి చెప్పగలరా? ఓకే, కానీ పక్షులు ఎన్ని కోట్లు ఉన్నాయి? సుమారు ఒక అంచనా వేశారు. పక్షులు చూసినట్లయితే సుమారు 18,000 రకాల జాతులు ఉన్నాయి. ఓకేనా? అలాగే జలములు వేరు చేసిన తర్వాతే కదా జలముల్లో ఆ యొక్క చేపలు దేవుడు సృష్టించి ఉన్నాడు. చేపలు ఎన్ని ఉన్నాయి? సుమారు 36,000 జాతులు, 36,000 జాతుల చేపలు ఉన్నాయి. మనకు తెలిసినవి ఏంటి? గట్టిగా మాట్లాడితే 5-6 రకాలు, ఇంకా మాట్లాడుకుంటే 10 రకాలు ఉంటాయేమో. కానీ ఎన్ని ఉన్నాయండి? సముద్ర అగాధ జలములలో సుమారు 36,000 జాతుల చేపలు ఉన్నాయి. కానీ ఈ యొక్క జలమును వేరు చేయకుండా ఉన్నట్లయితే గనక ఈ యొక్క చేపలు వచ్చాయా? భూమిని నీరుని వేరు చేయకుండా ఉన్నట్లయితే గనక భూమి మీద ఈ యొక్క గడ్డి, మొక్కలు, ఆకులు, అలములు, చెట్లు, వృక్షములు ఇవన్నీ వచ్చాయా? ఆలోచన చేయండి. ఫస్ట్ వేరు చేయబడిన తర్వాతే కదా ఇవన్నీ కూడా సృష్టి యావత్తు వృద్ధి కలిగి ఉన్నది. పక్షులు అలాగే వచ్చినాయి, అలాగే చేపలు కూడా అలాగే వచ్చినాయి, జంతువులు అలాగే వచ్చినాయి. 24, 26. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయనను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పౌరులకు చొప్పున నరులను చేయుదుము. చాలండి. చూడండి, మీకు అర్థమవుతుందా? చెప్పిందే చెప్పాను అని మీరు అనుకుంటున్నారేమో, నాకు అర్థం కావట్లేదు మీరు ఏమనుకుంటున్నారు. కానీ ఫస్ట్ వేరు చేయబడి ఉన్నది. ఓకే, భూమి, ఆకాశం ఫస్ట్ అన్నీ ఒకటే, కానీ దేవుడు వేరు చేశాడు. ఓకే, పగలు, చీకటి దేవుడు సృష్టించినప్పుడు ఒకటే,
కానీ దేవుడు వేరు చేశారు. ఓకేనా? వేరు చేసిన తర్వాత వాటిల్లో అంటే భూమిలోనేమో ఈ యొక్క జంతువులు, అలాగే భూమిలో ఈ యొక్క గడ్డి, చెట్లు, వృక్షములు వగేరా వగేరా. ఓకే, జలములు వేరు చేసిన తర్వాత భూమి మీద ఉన్న జలములు ఒక ఎత్తు, దాంట్లో ఈ యొక్క చేపలు అన్నీ ఉంటాయి. అలాగే ఆకాశం మీద కూడా దేవుడు జలములను సృజించి ఉన్నాడు. ఆ జలములే మనకి వర్షం కింద వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వేరు చేయబడటం ఇంపార్టెంట్. దానికి తగిన విధంగానే దేవుడు మనల్ని లెక్కకు మించి ఇలా ఎలా అయితే పక్షులు వేల సంఖ్యలో జాతులుగా ఉన్నాయో, చేపలు వేల సంఖ్యలో జాతులుగా ఉన్నాయో, చెట్లు వేల సంఖ్యలో జాతులుగా ఉన్నాయో, అన్నిటి మీద కూడా దేవుడు మనల్నిగా అధిపతిగా, అధికారిగా దేవుడు నిర్మించి ఉన్నాడు. సో మనము ఆశీర్వాదానికి వారసులుగానే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యం మళ్ళీ మీరు ఇంకోసారి చదువుకున్నట్లయితే అన్ని దేవుడు వేరు చేశాడు. ఆ వేరు చేసిన పిమ్మట బహుగా దేవుడు వృద్ధి కలుగు చేశాడు. కానీ ఇన్ని రకాల జాతులు సృజించిన దేవుడు మనిషిని మాత్రం ఒక్కడగానే సృజించున్నాడు. ఎందుకు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి స్వరూపంగా ఉన్న మనిషి కూడా ఒక్కడే. ఆ మనిషిలో నుంచే అవ్వమ్మ గారు వచ్చారు. ఆరిరువుని ఒక క్రమముగా భార్యాభర్తలుగా చేసి అక్కడి నుంచి కూడా దేవుడు మనుషులను వృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. అంతకుముందు ఏదో సామెత ఉంటుంది, కోడి ముందా గుడ్డు ముందా అంటారు. ఏం చదువుతాం? ఏది ముందు? కోడే ముందు. ఎందుకు? దానికి ఆన్సర్ బైబిలే వస్తుంది. ఈ యొక్క జంతువులను 24 వచ్చిన అడవి జంతువులను, పురుగులను, వాటి జాతి ప్రకారం ఈ యొక్క పశువులను ప్రతిదీ కూడా భూమి పుట్టించును గాక అని పలికెను. గుడ్డు కాదు, ముందు కోడి వచ్చింది. అలాగే జంతువులు కూడా ప్రతిదీ కూడా దేవుడే సృజించున్నాడు. అర్థమైందా మీకు? ఈ చూడండి, మీరు ఆలోచన జాగ్రత్తగా వృద్ధి చేసుకోండి. ఇన్ని రకాల ఆశీర్వాదాలు మల్టిపుల్ అంటే ఒక దాంట్లో నుంచి 10 రెట్లుగా, ఒక దాంట్లో నుంచి 1000 రెట్లుగా, ఒక దాంట్లో నుంచి లక్షల కొలది దేవుడు ఆ యొక్క జాతుల విధంగా పశువులైనను, వృక్షములైనను, జంతువులైనను, ఆకాశపు పక్షులైనను, సముద్రపు చేపలైనను ప్రతిదీ నిర్మించాడు నోటి వాక్కు ద్వారా. కానీ దేవుడికి మనిషి అంటే ఎంత ప్రేమ చూడండి. సృష్టి యావత్తును సృజించిన ఏకైక సృష్టికర్త ఒకే ఒక్కడు దేవుడు, ఒక్కడుగా ఉన్న ఆ యొక్క దేవుడు తన స్వరూపమునందు మనిషిని కూడా ఒక్కరుగానే సృజించి ఉన్నాడు. ఆ మనిషికి తోడుగా సాటి అయిన సహాయముగా ఈ యొక్క అవ్వమ్మ గారిని అంటే స్త్రీని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేనికి? ఆ యొక్క పురుషుడికి తోడుగా ఉండటానికి మాత్రమే. అర్థమైందండి మీకు? ఓకే, 7 రోజుల్లో మొదటి 3 రోజులు ఆయన ఏం చేశారు? ఓకే, నెక్స్ట్ 3 రోజులు ఆయన ఏం చేశారు? కానీ 7వ రోజు మాత్రము ఆయన ఏదన్నా నిర్మించారా? సో వారం రోజుల్లో 6 రోజులు ఒక ఎత్తు, 7వ రోజు ఒక ఎత్తు. సో మళ్ళీ మీరు ఆలోచన చేసుకోండి. 6 రోజులు ఒక ఎత్తు, 7వ రోజు అనగా ఈ యొక్క ఆదివారము ఒక ఎత్తు. సో ఆదివారము మిగతా రోజుల్లో కన్నా కూడా వేరు చేయబడిన రోజు. ఆ ఆదివారము జీవము కలిగిన దేవుని ఆరాధించుటకు, మహిమపరచుటకు, స్తుతించుటకు దేవుడు ఇచ్చయించిన రోజు. అది కూడా బైబిల్లోనే ఉంటుంది. 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తాను చేసిన తన పని 7 దినముల్లోగా, అంటే 7 దినాల పాటు ఆయన పని చేసుకుంటూ వెళ్ళా. 7 దినముల్లోగా అంటే 6వ రోజు ఎండే లోపు సంపూర్తి చేసి, పూర్తి చేయటం కన్నా కూడా ఇంకెక్కువ సంపూర్తి చేసి, ఓకే, 6 రోజుల్లో మొత్తం సంపూర్తి చేసేసాడు. సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. సో 6 రోజులు ఒక ఎత్తు, 7వ రోజు ఒక ఎత్తు. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఆదివారాలు మాత్రమే ఆరాధన చేయాలని? దేవుడు స్పెసిఫిక్ గా చెప్పాడు. 6 రోజుల పాటు పని చేసి ఈ యొక్క సృష్టి యావత్తును నిర్మించిన దేవుడు 7వ రోజు తాను చేసిన పని యావత్తు కూడా సంపూర్తి చేసి, దేవుడు ఎటువంటి చిత్తం కలిగి ఉన్నాడో, ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక, ఆ చిత్తం యావత్తు 6 రోజులు ఆయన
సంపూర్ణముగా పూర్తి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు, విశ్రమించుకున్నాడు. అలాగే మనిషి కూడా ఈ యొక్క 7వ రోజు 6 రోజుల పాటు మనిషి తన యొక్క దైనందిక జీవితంలో ఉద్యోగమో వ్యాపారమో వగేరా వగేరా ప్రతిదీ చేసుకుంటూ, కానీ 7వ రోజు మాత్రము ఈ యొక్క పని ఇచ్చిన, ఈ యొక్క ఆయుష్ ఇచ్చిన, ఈ యొక్క జీవం ఇచ్చిన, ఈ యొక్క సృష్టి యావత్తుని కలుగు చేసిన ఒకే ఒక్క దేవుడుగా ఉన్న యెహోవాని, లేక యేసుక్రీస్తు ప్రభు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడులను ఆరాధించవలసి ఉన్నది, పరిశుద్ధముగా ఆరాధించవలసి ఉన్నది, ఆశీర్వాదమును స్వతంత్రించుకుంటానికి ఆరాధించవలసి ఉన్నది. అర్థమైందండి? 7 రోజులే, కానీ ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి చూడండి. 3 రోజులు ఒక పని చేశారు, 4వ రోజు 5వ రోజు 6వ రోజు ఇంకో పని చేశారు, 7వ రోజు ఏ పని చేయాలి. అలాగే మనం కూడా ఆశీర్వదించబడాలన్నా సరే, పరిశుద్ధంగా జీవించాలన్నా సరే, ఆ యొక్క 7వ రోజు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూనే దేవుడి యొక్క సన్నిధిలో మనమందరం కూడా కనపడ ఉంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందండి? సో మనం మాట్లాడుకుంటున్న వాక్యం ఏంటి? వేరు చేయబడటం. వేరు చేయబడిన తర్వాత జరిగే పని ఏంటి? లెక్కకు మించి దేవుడి యొక్క ఆశీర్వాదములు మనము వృద్ధి చేసుకోవడం. ఓకే, బైబిల్లో ఒకనొక వ్యక్తి ఉన్నాడు. వేరు చేయబడాలంటే ఒక్కరినే వేరు చేయగలమా? ఇద్దరు ముగ్గురు వేరు చేయగలమా? ఒకే ఒకడు ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి మనం వేరు చేయగలమా? వేరు చేస్తే ఉంటాడా, చచ్చిపోతాడా? సెపరేట్ అండి, రెండుగా విభజించాలి. ఒక మనిషి మనం వేరు చేయగలమా? చేయలేం. ఇద్దరు ఉంటేనే వాళ్ళని వేరు చేయగలం. మినిమం ఇద్దరు ఉండాలి. అర్థమైందా మీకు? దీనికి ఉదాహరణగా ఒక భక్తులు చూసుకుందాం, అంటే ఇద్దరు భక్తులు చూసుకుందాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం. 15వ అధ్యాయము 37 నుంచి లాస్ట్ వరకు చదవండి. 15వ అధ్యాయము. అయితే పౌలు సంపూలీలలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినికొకడు విడిచి వేరే పోయిరి. అది అండర్లైన్ చేసుకోండి, విడిచి వేరే పోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాక వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచూ ఉండెను. మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటండి? వేరు చేయబడటం. ఒక మనిషిని వేరు చేయటం సాధ్యం కాదు. ఒకడైతే కనుక చచ్చిపోతాడు. అర్థం అవడానికి ముందు అలా వాడా. కానీ మినిమం ఇద్దరు ఉంటేనే వాళ్ళు వేరు చేయగలం. ఇక్కడున్న ఉపమానంలో పౌలు, శీల, బర్నబా, మార్కు అంటే దేవుడి యొక్క శిష్యుల్లో ఉన్న మార్కు కాదండి. ఆది అపోస్తుల్లో 12 మందిలో ఉన్న మార్కు కాదు, తర్వాత జాయిన్ అయినాడు. ఆయన పేరు యోహాను కూడా అంటారు. ఓకే, మారు మనసు కలిగిన తర్వాత. సో ఇక్కడ మొత్తానికైతే 4 వ్యక్తులు ఉన్నారు. వాస్తవానికి 4 ఎవరిని ఆరాధిస్తున్నారు? 4 ఎవరి చేత ఏర్పాటు చేయబడి ఉన్నారు? 4 ఎవరి యొక్క పని చేస్తున్నారు? 4 ఏ పని చేస్తున్నారు? సంచరిస్తూ దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఓకే, 4 ఆత్మీయులే. మళ్ళీ ఎవరిని తక్కువ చేయడానికి తప్పు. ఎందుకంటే మీకు తెలుసు, పౌలు గురించి నేను చెప్పాలా? మీకు తెలుసుగా, పౌలు. బర్నబా అంటే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు సిలువ వేసే ఆ యొక్క క్రమంలో దొరికిన దొంగ కాదండి. ఈయన ఆది అపోస్తుల్లో ఈ యొక్క ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత బర్నబా గారిని 12వ శిష్యుడిగా ఏర్పాటు చేయబడతారు. సో ఆయన అపోస్తులే. అలాగే ఈ యొక్క మార్కు 4వ. 4 వ్యక్తులు క్రీస్తు చేత ఆకర్షితులుగా ఉండి క్రీస్తు యొక్క పిలుపు కొలది, క్రీస్తు యొక్క పరిచర్య కోసము వారి యొక్క శక్తిని, బలాన్ని, ఆయుష్ని, సంపాదనని ప్రతిదీ కూడా దేవుడి కోసమే వెచ్చించి
రకరకాల ప్రదేశాలు చుట్టూ తిరుగుతూ దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇలా ప్రకటించే ఆ యొక్క క్రమంలో ఒకానొక ఊరు వెళ్ళాలి. పౌలు గారికి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన ఏంటంటే 36వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురించితమో ఆయా పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగ ఉన్నారో మనం చూద్దాము అని పౌలు బర్నబాతో అనెను. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓకే, పౌలు బర్నబా. పౌలు ఒక ఆలోచన వచ్చింది, మనము మొట్టమొదటిసారి ఆత్మీయ ప్రయాణం గుండా వెళ్ళాము, పలానా ఊర్లన్నీ తిరిగాము, అక్కడ సంఘాలను ఏర్పాటు చేశాము, సంఘస్థులను దేవుడి యొక్క పిలుపు కొలది ఆకర్షితులుగా ఉన్నప్పుడు ఆ యొక్క చర్చిలో మనం అందరినీ ఏర్పాటు చేసాం. వీళ్ళందరికీ కూడా బాప్తిజం ఇప్పించాము, వీళ్ళందరికీ కూడా దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించాం. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. సో మనం ఒకసారి ఏమేం చర్చెస్ అయితే మనం ఏర్పాటు చేసామో ఆ ప్రదేశాల్లో ఒకసారి మనం వెళ్దాం. వాళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళు బలపరుద్దాం, వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళకి సమాధానాలు చెప్దాం, వాళ్ళు బాధల్లో కష్టాల్లో ఉంటే వాళ్ళని ఓదారుద్దాం, వాళ్ళకి ఏదైనా కొలతగా ఉంటే ప్రార్థనా సహాయం ద్వారా స్వతంత్రించుకునేటట్టు వాళ్ళకి మనము తోడుగా ఉందాం అని చెప్పి పౌలు గారికి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి ఆ ప్రదేశం గుండా మనం వెళ్దాము అని బర్నబాతో అంటాడు. బర్నబాతో ఎందుకు అంటాడంటే మొట్టమొదటి ప్రయాణము పౌలు బర్నబా కలిసే చేస్తారు. మీరు ఆ యొక్క బైబుల్లో లాస్ట్ పేపర్ చూసినట్లయితే పౌలు గారి యొక్క ప్రయాణంలో మొట్టమొదటి ప్రయాణం అని రాసుంటది, చూసుకోండి. రెండో ప్రయాణం కన్నా మూడో ప్రయాణం కన్నా మొట్టమొదటి ప్రయాణమే చాలా లాంగ్ ప్రయాణం. ఓకేనా? అప్పుడు పౌలు బర్నబా ఇద్దరు వ్యక్తులు, పౌలు బర్నబా వెళ్దాం అనుకుంటారు. అప్పుడు బర్నబా ఏమంటాడంటే మార్కును కూడా తీసుకెళ్దాం అంటాడు. పౌలు ఏమంటాడు, మార్కును ఎందుకు తీసుకెళ్తాం, మనము 38వ వచనం, మనము సంపూలియాలో ఆ ఊరు సంపూలియా అనే ఒక ఊర్లో మనం దేవుడి యొక్క సత్యసువార్త గురించి మనం పని చేస్తూ ఉన్నప్పుడు అర్ధాంతరంగా ఉన్న పలాన ఆ పని దేవుడి యొక్క పని మధ్యలో వదిలేసి ఈ యొక్క మార్కు అనే ఈ యొక్క అపోస్తుడు యెరూషలేముకి వెళ్ళిపోయాడు. దేవుడి యొక్క పని మధ్యలో వదిలేసి సంపూర్ణంగా చేయకుండా మనల్ని వదిలేసి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి మళ్ళీ మనం దేవుడి యొక్క పనిలో ఎలా చేర్చుకుంటాం, వద్దు అని పౌలు అన్నాడు. బర్నబా ఏమన్నాడు, లేదు మార్కు రావాల్సిందే అంటాడు. పౌలు ఏమంటాడు, లేదు రాకూడదు అంటాడు. అలా ఇద్దరి మధ్య గొడవైంది. విన్నారా ఏమన్నాను? ఇద్దరి మధ్య గొడవైంది. అక్కడ బైబిల్లో రాసుంది అది. 39వ వచనం, వారిలో తీవ్రమైన వాదన. ఏంటి గొడవ వేరు, తీవ్రమైన గొడవ వేరు. ఎవరు పడుతున్నారు గొడవలు? ఆది అపోస్తులు. ఎవరు వాళ్ళిద్దరు? పౌలు బర్నబా ఏం చేస్తున్నారు? తీవ్రమైన వాదన. వాదన కూడా కాదు, అంటే జస్ట్ వాదన, కానీ తీవ్రమైన వాదన అంటే చాలా చాలా ఒకరి అభిప్రాయాలు మరో అభిప్రాయాలకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లా. ఇక తారాస్థాయికి వెళ్ళిపోయింది. తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు విడిపోయారు. ఏమండి, పౌలు బర్నబా విడిపోయారు. విడిపోయినప్పుడు మళ్ళీ ఏం చేశారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. అంటే బర్నబా ఏమో ఆ యొక్క మార్కుని తీసుకుని ఒకనొక ఊరు వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళాడండి? ఓడెక్కి కుప్రాకి వెళ్ళాడు. ఎవరు? బర్నబాను మార్కు కుప్రాకి వెళ్ళారు. మళ్ళీ పౌలు శీల ఎక్కడికి వెళ్ళారు? సిరియా కిలికియా వెళ్ళారు. కిలికియా అనేది రోమా సామ్రాజ్యంలో క్యాపిటల్ సిటీ ఆ రోజుల్లో. ఓకేనా అండి. ఇద్దరు అపోస్తులు తీవ్రమైన వాదన చేత విడిపోయి వేరు చేయబడి, మనం మాట్లాడుకుంటున్న మూలవాక్యం వేరు చేయబడి ఇద్దరు వేరే వేరే డైరెక్షన్స్ లో వెళ్ళిపోయారు. ఓకే, బర్నబా మళ్ళీ ఒంటరిగా వెళ్తూ మార్కుతో కూడా తీసుకుని వెళ్ళాడు. పౌలు గారు మళ్ళీ ఒంటరిగా వెళ్తూ శీలా గారిని తీసుకుని వెళ్ళాడు. ఓకే, ఈ శీలా గారిని తీసుకొని పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? కిలికియా అలాగే సిరియా, ఈ 2 దేశాలు వెళ్ళారు. ఆయన ఏమో బర్నబాను మార్కు ఏమో కుప్రాకి వెళ్ళారు. విడిపోయారండి. మూలవాక్యం ఏంటి? వేరు చేయబడతాం. సో ఇద్దరు అపోస్తులు వేరు చేయబడి ఎవరి తోడు వాళ్ళు అసిస్టెంట్స్ లాగా, తోడు ఫ్రెండ్స్ లాగా ఏర్పాటు చేసుకొని ఎవరికైనా వెళ్ళిపోయారు. మూలవాక్యం ఏం మాట్లాడుకున్నాం? వేరు చేయబడతారు. వేరు చేయబడతా ఏమవుతారు? లెక్కకు మించి విస్తరింపబడాలి. ఎలా అంటే వేల కొలది కోట్ల కొలది పక్షులు, వేల కొలది కోట్ల కొలది జలరాశుల్లో ఉన్న ఆ యొక్క చేపలు,
అలాగే వేల కొలది కోట్ల కొలది ఈ యొక్క మొక్కలు, చెట్లు, పండ్లు, కాయలు, గడ్డి ఇవన్నీ. ఓకే, ఇది ఉదాహరణ 1వ అధ్యాయం ఆది కాండంలో మనం మాట్లాడుకున్నాం. మరి అదే ఉదాహరణ ఇక్కడ కూడా మనం అప్లై చేసినట్లయితే ఆది అపోస్తులుగా అన్న ఆ యొక్క పౌలు గారు అలాగే ఆ యొక్క బర్నబా గారు వేరు చేయబడి ఒకరేమో కుప్రాకి వెళ్ళారు. కుప్రాకి వెళ్ళి ఏం చేశారు? దేవుడి యొక్క సంఘం స్థాపించారు. పౌలు శీల సిరియా వెళ్ళారు, కిలికి వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు? దేవుడి యొక్క సంఘాలని స్థాపించారు. వాళ్ళకి చిన్న మనుషుల నిమిత్తము అభిప్రాయ భేదాలు వచ్చినాయి, కానీ దేవుడి యొక్క పని ఎవరు వదిలేయలేరు. ఓకే, మనిషి అనేవాడు అంటే ఇదే విషయం మీరు ఒక సంఘంలో పెట్టుకోండి. ఒక సంఘంలో ఒక్కడే ఉండొచ్చు పాస్టర్, కానీ సంఘం అనరు. ఓకే, మినిమం 2 ఉంటే సంఘం, 2 ఉంటేనే సంఘం. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. కుటుంబం కూడా అంతే, భార్య భర్త ఉంటేనే అది కుటుంబం. ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. తల్లిదండ్రుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇప్పుడు మనం ఆత్మీయానుసారంగా చూస్తే ఈ యొక్క సంఘంలో కొంతమందికి అలాగే పాస్టర్కి ఆలోచనలు మ్యాచ్ అవ్వవు. ఒక్కొక్కరు ఆవేశంగా మాట్లాడతారు, కోపంగా మాట్లాడతారు, దూషించినట్లు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడేట్టు చెప్తారు, గొడవలు పెట్టేట్టు మాట్లాడతారు, ఉన్నాయి లేని ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇవన్నీ ఒకటి కాదు, రకరకాల వ్యక్తులు మాట్లాడతారు. అలాగే సంఘంలో దొంగలు ఉంటారు, నీతిపరులు ఉంటారు. సంఘంలో వ్యభిచారం చేసేవాడు ఉంటాడు, పరిశుద్ధంగా జీవించేవాడు ఉంటాడు. సంఘంలో దొంగతనం చేసేవాడు ఉంటాడు, దొరికిన వస్తువుని లేదా పారేసుకున్న వస్తువు ఎవరైనా దొరికితే తీసుకొచ్చి న్యాయంగా ధర్మంగా అప్పచెప్పేవాడు ఉంటాడు. సో రకరకాల వ్యక్తులు ఉంటారు కదా. ఈ రకరకాల వ్యక్తుల్ని ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించి దేవుడి యొక్క సంఘంలో ఏర్పాటు చేసిన దేవుడే కదా. వాళ్ళందరినీ కూడా దేవుడు ఆయన యొక్క హృదయంలోనికి మ్యాచ్ అయ్యేటట్టు క్రియేట్ చేసిన తర్వాత, ఓకే, అంటే వాళ్ళందరూ కూడా లోకానుసారమైన ఆలోచనలు, పాపాలు విసర్జించి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వలన నూతనంగా జన్మించి బాప్తిజం తీసుకొని నూతనంగా జన్మించి క్రీస్తులో కనబడి క్రీస్తులో కొనబడి దేవుడి యొక్క చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉంటారో అప్పుడు దేవుడు వాళ్ళని వేరు చేసేస్తాడు. సంఘంలో ఉన్న కొంతమందిని దేవుడు ఇంటెన్షనల్ గా అంటే కావాలని వేరు చేస్తాడు. వేరు చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ దేవుడు వృద్ధి కలుగు చేస్తాడు. మీరు ఆలోచన చేయండి, 12 మంది ఆది అపోస్తులు ఉన్నారు. ప్రతి ఊరికి 12 మంది వెళ్ళొచ్చుగా, సువార్త చెప్పొచ్చుగా. అలా వెళ్ళ ఎక్కడ కూడా ఒక గుంపులుగా మినిమం 2. బైబిల్లో మీరు చూసినట్లయితే మత్తయి సువార్త అవ్వచ్చు, లేకపోతే కొన్ని సువార్తలు అలాగే అపోస్తుల కార్యంలో కూడా కొన్ని చోట్ల పౌలు గారు పేతురు గారు యోహాను గారు కలిసి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. కొన్ని ఊర్లలో పౌలు అను పేతురు గారు కలిపి సేవ చేశారు. కొన్ని ఊర్లలో మత్తయ్య పేతురు గారు కలిపి సేవ చేశారు. ఓకే, అర్థమవుతుందా మీకు? వీళ్ళందరూ కూడా 12 మందిని ఒక చోట విస్తరింపబడి ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందుతూ ఉండాలి దేవుడి యొక్క సేవ. దేవుడు చర్చిని డివైడ్ చేసేది కూడా అందుకే, సంఘాన్ని వేరు చేసేది కూడా అంతే. ఒక శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవము రకరకాల పనులు చేస్తుంది. కన్ను చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని నోరు చేయదు, ఇది చేసే పని చెవులు చేయదు. అలాగే విశ్వాసులుగా ఉన్న మనం అందరం కూడా ఒకరికున్న ఆత్మీయ ఆశీర్వాదాలు వేరు, ఇంకోరికి అది మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. కానీ ఈ దేవుడు ఎవరికైతే ఎటువంటి తలాంత్ అయితే ఇచ్చాడో ఆ ఒక్క తలాంతును పట్టుకొని దేవుడు యొక్క పని చేయాలి. ఓకే, చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆ చిన్నది ఏంటి, నేను వాళ్ళతో కలిసి వెళ్ళొద్దు అని పౌలు అన్నాడు. మార్కు మనతో వద్దు, అంతకుముందు మన ప్రయాణం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు కూడా మనతో వస్తాడు నమ్మకం ఉంది, మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్తే ఏంటి అని చెప్పి పౌలు అన్నాడు. బర్నబా అట్ట అంటాడు కాదు. బర్నబా ఎలా అంటాడు, ఇంకో అవకాశం ఇద్దాంలే, ఒకసారి వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి పద్దాగా వదిలేసి వెళ్ళాడు కదా, పోనీలే క్షమించేద్దాం, తీసుకెళ్దాంలే అని బర్నబా ఎప్పటికప్పుడు అందరినీ కలిపే తత్వం కలిగినాడు. ఇది కూడా బైబిల్లో ఉంటుంది, మీకు రిఫరెన్స్ చూపిస్తా. అలాంటాడు. అలా ఒకడేమో వద్దని ఒకడేమో కావాలని, ఇద్దరికి తీవ్రమైన విభేదం వచ్చేసి ఎవరి దారులు చూసుకున్నారు. కానీ దారులు వేరైనా ఓకే, చివరికి రీచ్ అయిన డెస్టినేషన్ ఏంటి? దేవుడి యొక్క సంఘమును విస్తరింపజేయటం. ఇప్పుడు ఇది మంచిగా ఆలోచిస్తే మీ అందరికీ మంచిగా అనిపిస్తుందండి. అదే చెడ్డగా ఆలోచించాం అనుకోండి, అదే చర్చిలో గొడవలు పడి ఎవరి దారాలు చూసుకోవచ్చు అని మీరు అనుకుంటారేమో చెడ్డగా ఆలోచిస్తే.
చూడండి, గొడవ పెట్టుకొని వెళ్తాం వేరు, దైవ చిత్తానుసారంగా దేవుడి చేత విభజించబడతాం వేరు. ఓకే, అర్థమైందా? మీరు జాతక పరిశ్రమగా చూసుకోండి. దీంట్లో ఏ ఒక్క అంటే నేను చూడండి, పౌలు గారు అత్యధికంగా పత్రికలు రాశారు. కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం ఎక్కువ శాతం ఆయన ఉన్నాయి కాబట్టి మనం ఏమన్నా పౌలు గారిని వెనకేసుకొచ్చుకుంటాం అనుకుంటారేమో, అది తప్పు. బర్నబా కన్నా పౌలే గొప్పోడు ఆత్మీయానుసారంగా. మళ్ళీ బర్నబా కన్నా కూడా పౌలే అత్యధికంగా దేవుడి యొక్క నామాన్ని ప్రచురము చేశారు, గ్రంథములు రాశారు, పత్రికలు రాశారు, దేవుడి కోసం ఎంతగానో శ్రమ అనుభవించారు. కాబట్టి బర్నబా కన్నా పౌలే గొప్పోడు. కాబట్టి మనం పౌలు వైపు ఉందాం, బర్నబా వైపు ఉండద్దు అని సామాన్యంగా అనుకోవచ్చు. అవునా? బర్నబా ఒక పుస్తకమైనా రాశాడు కొత్త నిబంధన గ్రంథంలో, పౌలు ఎక్కువ సార్లు రాశాడు కదా. సో మనం పౌలే ఎక్కువ ఆత్మీయుడు అనుకొని పౌలు వైపు ఉందాం అని అనుకునే వాళ్ళు ఉంటారు, తెలిసి తెలియని జ్ఞానం. అది కూడా తప్పండి. తీవ్రమైన విభేదన లేకపోతే వాదన వచ్చింది మనిషి రీత్యా, కానీ అల్టిమేట్ గా చర్చెస్ అన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసిపోతారు. మళ్ళీ పౌలే మార్కుని పిలిపిస్తాడు. మళ్ళీ పౌలే మొట్టమొదటి ప్రయాణం బర్నబాతో ఎలా అయితే కలిసి చేశాడో, తన యొక్క కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ బర్నబాతో మళ్ళీ పౌలు గారు ప్రయాణం చేసి మళ్ళీ దేవుడి యొక్క పని చేస్తారు. ఈ గ్యాప్ లో ఏం జరిగింది? గొడవ వల్ల విడిపోయారు, ఓకే. కానీ ఈ గ్యాప్ లో కుప్రాలో దేవుడి యొక్క సంఘములు బర్నబా ద్వారా ఏర్పాటు చేయబడింది. సిరియాలో దేవుడి యొక్క సంఘములు పౌలు గారి ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కిలికియా అనే ఒక ప్రాంతంలో దేవుడి యొక్క సంఘములు పౌలు గారి ద్వారా ఏర్పాటు చేయబడింది. కలిసి కట్టుకు వెళ్తే ఏదో కుప్రా అన్న వెళ్తారు, లేకపోతే కిలికియా అని వెళ్తారు. కుప్రా అన్న వెళ్తారు, లేకపోతే సిరియా అని వెళ్తారు. ఏదో ఒక ప్రదేశం వెళ్తారు. కానీ ఇక్కడ 3 ప్రదేశాలు. దాంట్లో సిరియా ఒక దేశం, కిలికియా ఆ రోజుల్లో రోమా దేశానికి రాజధాని. చూసారా? విభజించబడిన తర్వాత దేవుడి యొక్క సంఘములు ఎంత గొప్పగా విస్తరింపబడి ఉన్నాయో. సో దీంట్లో మళ్ళీ చూడండి, ఈ 4 వ్యక్తులను ఆత్మీయానుసారంగా నేను ఎక్కడా కించపరచట్లా. నలుగురు చాలా శ్రేష్ఠులే. ఒకానొక సందర్భంలో చూడండి, పౌలు అంటే ఎవరు? హింసకుడు, దోషకుడు, హానికరుడు, అంతకు మించి ఏం చేస్తాడు? హంతకుడు. అది కూడా ఎవరిని? యేసు నామము అని ప్రచురము చేసిన, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినా సరే చంపేస్తాడు. హంతకుడు. ఆడలేదు, మగ లేదు, పిల్ల లేదు, ముసలాలు లేదు, దొరికినట్టు చంపేస్తాడు. మళ్ళీ చంపటానికి కూడా అధిపతుల దగ్గరికి వెళ్ళి చంపే దానికి అధికారం కూడా తెచ్చుకుంటాడు, అంత పేరున్నాడు. ఓకే, అలాంటోడు ఏ క్షణానైతే దేవుడి యొక్క వెలుగును చూసి లోకానుసారంగా తన యొక్క నేత్రములు మూసుకుపోయినట్లుగా, ఆత్మీయానుసారంగా నూతనంగా జన్మించేటట్లు అతని యొక్క మనోనేత్రము దేవుడి చేత వెలిగింపబడిన పిమ్మట దేవుడి కోసం నిలబడి ఆత్మతో నిండిన వాడుగా ఉండి ఎంతైతే హింసించాడో, దూషించాడో, శిక్షించాడో, మరణానికి అప్పచెప్పాడో అలాంటి వ్యక్తే ఏమైతే పనులు చేశాడో మారు మనసు పొందిన పిమ్మట అదే పనులు తను అనుభవించున్నట్లుగా అంత గొప్ప సాక్షి ఎవడూ లేడు అని దేవుడి చేత సాక్ష్యం పొందుకున్న యొక్క పౌలు గారు ఆ రోజుల్లో ఆయన యెరూషలేముకి వెళ్తాడు. ఓకే, ఫస్ట్ దేవుళ్ళలోకి వచ్చి అంటే సౌలు గారు పౌలు గారుగా మార్చబడిన పిమ్మట ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆయన యొక్క మనోనేత్రములు అలాగే లోకానుసారంగా నేత్రములు వెలిగింపబడటం, బాప్తిసం తీసుకోవటం, అన్నపానాలు పుచ్చుకోవటం, తర్వాత అరేబియా ఎడారిలోకి వెళ్ళిపోతాడు. 3 ఏళ్ళు ఉంటాడు అక్కడ ఒంటరిగా. 3 ఏళ్ళు ఉండి కేవలం దేవుడితో సహవాసం మాత్రమే చేస్తాడు. ఆత్మలో బలము వృద్ధి పొందుకున్న తర్వాత తిరిగి యెరూషలేములోకి వస్తాడు. యెరూషలేములో ఎవరుంటారు? ఆది అపోస్తులు ఉన్నారు. అనగా పేతురు గారు, యోహాను గారు, అలా 12 మంది ఉన్నారు. 12 మంది దగ్గరికి వెళ్ళి కలుద్దాం ట్రై చేస్తాడు. పౌలు గారు వెళ్ళి ఆది అపోస్తులు కలవటానికి ట్రై చేస్తాడు. కలవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ పౌలు అంటే భయం. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటాడు? అమ్మో, ఇదన్నా స్కెచ్ చేసుకుని వస్తున్నాడేమో, ఇతను పౌలుగా ఉంటూ మనల్ని ఏమైనా చంపుతాడేమో అని భయం వస్తుంది. అర్థమైందా? అంటే అతను పౌలుగా పూర్తిగా మారాడో లేదా మారలేదు అవన్నీ అప్పటికి ఇంకా ఆది అపోస్తులకు తెలియదు. ఓకే, కలవటానికి కూడా ఇష్టపడరు పేతురు గారు కానీ యోహాను గారు కానీ. ఇదంతా వాక్యంలోనే ఉంటుందండి, కల్పితాలు కాదు. ఆ టైంలో బర్నబాజు వస్తాడు. బర్నబా చూసి పౌలు గురించి తెలుసుకొని పౌలు యొక్క సాక్ష్య జీవితము అలాగే
ప్రాణమును సైతము లెక్క చేయకుండా సంఘముల్లో దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించిన పౌలుని గుర్తెరిగిన యొక్క బర్నబా ఆది అపోస్తుల దగ్గరికి వెళ్ళి ఆది అపోస్తులు చెప్తాడు, బాబు మీరు అనుకుంటున్నట్టు ఇతను సౌలు కాదు, ఇతను క్రీస్తు చేత మార్చబడిన పౌలు అని చెప్పి పౌలు గారిని ఆది అపోస్తులకి పరిచయం చేసి సావాసం చేయటానికి మూల కారణం ఎవరు? బర్నబా. అలా బర్నబాకి పౌలుకి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఓకేనా? అర్థమైందండి మీకు? ఆది అపోస్తులతో పౌలు గారికి ఒక పరిచయము, ఒక సావాసము ఏర్పాటు చేయబడి, అలాగే క్రీస్తు యొక్క పరిచర్యలో ఒక ప్రణాళిక ప్రకారము యెరూషలేము దగ్గర నుంచే మొట్టమొదటి ప్రయాణము పౌలు గారు చేస్తారు. మళ్ళీ మొట్టమొదటి ప్రయాణం అంతా కూడా సమాప్తమైన తర్వాత రెండో ప్రయాణం కూడా యెరూషలేము దగ్గర నుంచే మొదలు పెడతాడు, మాసిదోనియా ప్రాంతంలో. అలాగే మళ్ళీ మూడో ప్రయాణం కూడా మళ్ళీ యెరూషలేము నుంచి మొదలు పెడతారు. అంటే యెరూషలేము నుంచి ప్రయాణం అయ్యి అలా చుట్టూ తిరిగి వచ్చి ఎండ్ స్టేజ్ యెరూషలేము. అలా ఈ ప్రతి ప్రయాణంలో బర్నబా ఉన్నాడు. సో బర్నబాకి పౌలుకి మొట్టమొదటి పరిచయము అలాగే సావాసం ఎక్కడ వచ్చింది? మనుషులందరూ కూడా ఆయన్ని చూసి, పౌలు గారిని చూసి భయపడే ఒక క్రమంలో, అలాగే ఆది అపోస్తులు సైతం భయపడే ఒక క్రమంలో బర్నబాని ఆ యొక్క ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేశారు. సో బర్నబా యొక్క క్యారెక్టర్ ఏంటి? ఒక మనిషిని ఈజీగా తృణీకరించేవాడు కాదు, సమాధాన పరచటానికి, గొడవలను సద్దుమనగటానికి, అలాగే దేవుడి యొక్క పని జరగటానికి ఆదరణతో కూడిన, తెలివితో కూడిన, సమాధానంతో కూడిన పరిచయం చేసే తత్వం బర్నబాది. ఓకేనా? బర్నబా కూడా ప్రవక్త, బర్నబా కూడా ప్రవచనాలు చెప్తాడు, అలాగే ధైర్యం కలిగి దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తాడు. ఇప్పుడు వరకు నేను ఓవరాల్ గా చెప్పానండి, రెఫరెన్సెస్ చూపిస్తా చూడండి. బర్నబా 4వ అధ్యాయం 36వ వచనం. ఫాస్ట్ గా చెప్పేస్తాను, టైం చాలా అయినట్టుంది. 4:36 అపోస్తల కార్యంలో, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు నేను, ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు, బ్రాకెట్లో అర్థం ఏంటండి? ఆదరణ పుత్రుడు. మరి పౌలు గారు ఆదరణ నోచుకోలేకే కదా యెరూషలేములో ఆది అపోస్తుల్ని కలవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఓకేనా, ఆదరణ పుత్రుడుగా ఉన్న ఈ యొక్క బర్నబానే పౌలు గారికి అలాగే ఆది అపోస్తులకి పరిచయం ఏర్పాటు చేసి సావాసం అవునట్లుగా సహాయం చేశాడు. అర్థమైందండి? సో ఎవరండి బర్నబా? ఎవరు? ఆయన కుప్రాలో పుట్టి పెరిగినాడు, అలాగే ఆయన లేవీయుడు, ఆయన అసలు పేరు యోసేపు. ఓకేనా? బర్నబా అని పేరు పెట్టబడి ఉన్నది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. బర్నబా ఎట్టంటాడు? ఓకే, నెక్స్ట్ 11వ అధ్యాయం 22వ వచనం. 11:22 బర్నబా గురించి ఇదంతా. 22 వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘము వారు విని బర్నబాను అంతియొకకు వరకు పంపిరి. దేవుని యొక్క సత్యసువార్త నిమిత్తము ఈ యొక్క ఊరు అంతియొక అనే ఒక ఊరిలోకి సంఘము యొక్క విస్తరణ, సంఘము యొక్క ఏర్పాటు నిమిత్తము ఆది అపోస్తులు బర్నబాను పంపారు. అంటే ఆయన ఎలిజిబుల్ లీడరా కాదా? ఏర్పాటు చేయబడిన లీడరా కాదా? నాయకుడు. అలాగే 11:24 అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా ఎలా అంటాడండి? ఆది అపోస్తుల్లో చేర్చబడిన యొక్క బర్నబా ఎలా అంటాడు? సత్పురుషుడు, పరిశుద్ధత ఉన్నది, అభిషేకం ఉన్నది, అన్నిటికన్నా మించి విశ్వాసం ఉన్నది. సో బర్నబా వైపు లేము అని ఎవరన్నా ఏదన్నా గుంపు అనుకుంటున్నారేమో, కానీ అది కూడా తప్పే. అర్థమైందండి? బర్నబా పరిశుద్ధత, విశ్వాసము కలిగిన దేవుడి యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్న అపోస్తుడు, సత్పురుషుడు. ఓకే, చూడండి మళ్ళీ ఇంకో వాక్యం. తొమ్మిదవ వచనం, బర్నబా గురించి 9వ వచనం. 9వ వచనము మీరు మొదటి నుంచి చూసినట్లయితే అంతా కూడా సౌలు లేక పౌలు గురించి మాట్లాడుతూ ఉంటది. దాంట్లో 26వ వచనం నేను చదువుతా. పౌలు గారు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు ప్రయత్నము చేసిన గాని, మీరు అనుకోవచ్చు అక్కడ అతడు అని రాస్తుంది కదా, పౌలు అని రాసలేదు కదా మీరు అనుకుంటారేమో. కానీ 9వ వచనము 9వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి మీరు చదివినట్లయితే అది పౌలు గారి గురించి మాట్లాడుతున్న అధ్యాయం. సో 26వ వచనంలో అతడు బదులు పౌలు పెట్టా, మీకు అర్థం అవటానికి.
పౌలు గారు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో ఆది అపోస్తులతో కలుసుకొనుటకు ప్రయత్నం చేశాను. కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తల యొద్దకు తోడుకొని వచ్చి పౌలు గురించి మాట్లాడతాడు. ఇతను త్రోవలో ప్రభు యొక్క వెలుగు చూశాను, ఇతను మారు మనసు పొందెను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుడి యొక్క పని అని బర్నబా గారు అపోస్తుల గారికి ఒక మాట చెప్పటం వల్లనే కదా ఇక్కడంతా ఒక సావాసం ఏర్పాటు చేసింది. అర్థమైందా మీకు? ఇంతవరకు మీకు ఓకేగా? బర్నబా ఎలాంటి వాడు అర్థమైందా మీకు? ఓకే. శీల ఎలాంటి వాడు చూద్దాం. 15:22. శీల గురించి ఎందుకు చెప్తున్నామంటే ఆ యొక్క విభజింపబడిన తర్వాత వేరు చేయబడిన పిమ్మట పౌలు గారు శీల గారే కదా ఆ యొక్క సిరియా ఆ యొక్క కిలికియా ఊరికి వెళ్ళింది. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయంలో రాసి ఉంటుంది 22. అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబా అను మార్పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియొకకు పంపుట యుక్తమని అపోస్తలులను పెద్దలను సంగమాన్ని తోచెను. చాలండి. దేవుడి యొక్క సంగములను కట్టడము విస్తరించడం ఆ యొక్క పనుల్లో పౌలు గారిని అలాగే బర్నబాని అంతియకు అను ఊరికి పంపించడం, వాళ్ళతో పాటు ఈ యొక్క శీలా గారిని కూడా పంపిద్దామని చెప్పి ఎవరు ఆలోచన చేశారు? ఆది అపోస్తులు. ఓకేనా? అలాగే 32వ వచనం 32. మరియు యూదయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున ఎక్కువ మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచి. చాలండి. శీల అంటే జైల్లో అరెస్ట్ అయినాడు, పౌలుతో పాటు బందీలుగా ఉన్నాడు అని మాత్రమే చాలా మంది అనుకుంటారు. కానీ అతను ప్రవక్త, దేవుడి యొక్క సత్య సువార్తను ప్రకటించాడు, అలాగే విశ్వాసులను స్థిరపరిచాడు ఆదరణతో కూడిన మాటలు. సో శీలా కూడా ఆత్మీయుడే. ఓకేనా? మళ్ళీ ఇతను చూడాలి, మార్కు అను మారు పేరు కలిగిన యోహాను, లేకపోతే ఓకేనా అతని గురించి చూసినట్లయితే అతను కూడా అతని యొక్క దేవుడి యొక్క పని చేసేవాడే. ఓకేనా? ఇప్పుడు మీరు నలుగురిని మీకు చూపించా కదండి. పౌలు గారిని, బర్నబా గారిని, మార్కు అను మారు పేరు కలిగిన యోహాను, ఓకే, అలాగే శీల, నలుగురు చూపించాం. సో నలుగురులో ఎవరు కూడా పాపంలోనే ఉన్నారని కాదు వాక్యం ఇక్కడ. అంటే తీవ్రమైన వాదన ఉంది అని మీరు ఏదన్నా సరే నెగిటివ్గా అనుకుంటారేమో. చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినాయి, మాట చల్లలేదు, ఎవరి దారిలో వాళ్ళు చూసుకుంటున్నారు. మనుషులు ఆవేశంతో ఏదో ఒక నిర్ణయంతో సొంతంగా ఏదైనా చేసేద్దాం అని అనుకుని విడిపోయిన సందర్భాలు ఉంటాయేమో. కానీ మనిషి యొక్క దురాలోచనలో నుంచి కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోగలిగిన సమర్థవంతుడు. అర్థమైందా మీకు? ఎదుటివాడి యొక్క నాశనం కోసం కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, దేవుడు ఆ ప్రార్థన వింటాడు. కానీ ఆ ప్రార్థన ఎవరి కోసం అయితే వ్యతిరేకంగా ప్రార్థన చేస్తారో వాళ్ళనే దేవుడు రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. ఓకే, ఇక్కడ మనిషికి ఉన్న సహజమైన స్థితి వాదించటం, తీవ్రమైన వాదన. ఒకటి ఇష్టం నెరవేర్పు జరగల, నా ఇష్టమే జరగాలి అని చెప్పి పౌలు బర్నబా అనుకున్నారు. మళ్ళీ ఒకరొకరు పడనోళ్ళు కాదు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఆదరించే తత్వం ఉన్నాడేమో బర్నబా. ఆదరించే తత్వం ఉన్నవాడు కాబట్టే ఆ రోజు పౌలుని ఎవరు ఆదరించాల, అందరూ చూసి భయపడుతున్నారు. తనకి దేవుడిచ్చిన ఆదరణ కొలదే పౌలు గారిని తీసుకెళ్లి అపోస్తుల దగ్గర సావాసం చేసేటట్టు, పరిచయం చేసేటట్టు సహాయం జరిగింది. ఆ రోజు బర్నబా ప్రవర్తన పౌలు గారికి నచ్చే కదా సావాసం చేసింది. ఇది రెండో సంఘటన. మీరు చూడండి, ఈ యొక్క మార్కు అనే మారు మనసు కలిగినాడు, వెళ్ళిపోయాడు. దేవుడి యొక్క పని అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇతనేమో రోషం కలిగి దేవుడి కోసం పనిచేసేవాడేమో పౌలు, ఆదరణ కలిగేటట్టు పనిచేసేవాడేమో బర్నబా. పని మధ్యలో వదిలేశాడు కదా అని చెప్పి పౌలు గారికి రోషం వచ్చింది. పని మధ్యలో వదిలేశాడు, ఏదో కారణం మనిషి రీత్యా అవ్వచ్చు, లేకపోతే భయంతో అన్నా వెళ్ళిపోయి ఉండొచ్చేమో. మనం ఆదరించి రెండో అవకాశం ఇచ్చి మళ్ళీ దేవుళ్ళో అతని యొక్క పని జరగడానికి మనం సహాయం చేద్దామని చెప్పి ఆదరణ కలిగిన హృదయం బర్నబా. ఎవరు కూడా దేవుడిచ్చిన తలాంతును వదులుకోవాల. రోషం కలిగి పౌలు చేసే పని చేసుకుంటా పోతున్నాడు, ఆదరణ కలిగి దేవుడి చేత ఆదరింపబడటం అనే ఒక పని బర్నబా చేసుకుంటూనే వెళ్ళాడు.
నువ్వెక్కువ నేను తక్కువ అని చెప్పి కాదు. ఇక్కడ ఎవరి తలాంతు వారిని ఎవరు వదిలేసుకోవాలా. పౌలు వదిలేసుకోవాలా, బర్నబా వదిలేసుకోవాలా. బర్నబా ఎటువంటి ఆదరణ అయితే పౌలు ఎందుకు చూపించాడో అదే ఆదరణ మార్కు వైపు కూడా చూపించాడు. కాబట్టి ఆ మార్కుని వదలకుండా దేవుడి యొక్క మార్గంలోనే మళ్ళీ దేవుడి యొక్క పని చేయటానికి ఆ యొక్క కుప్రాను ఆ యొక్క స్వగ్రామంలో దేవుడి యొక్క సంఘం ఏర్పాటు విస్తరణ కలగడానికి ఉపయోగపడింది. ఇంకో ఉదాహరణ, ఇంకోటి, ఇది ఆత్మీయానుసారంగా చూస్తే. లోకానుసారంగా చూస్తే ఎలా మాట్లాడాలంటే బర్నబాను మార్కు కజిన్ బ్రదర్స్. ఓకే, మళ్ళీ లోకానుసారంగా మాట్లాడాలంటే పౌలు గారు సీలా గారు రోమన్ వారసత్వం కలిగిన వాళ్ళు, రోమియుడు పుట్టుకతో, అంటే ఆ దేశంలో వాళ్ళిద్దరు జన్మించారు. ఓకే, సో ప్రాంతీయ అభిమానం అవ్వచ్చు, సోదరుల భావం అవ్వచ్చు. సో సంఘంలో గొడవలు రావడానికి కూడా, వేరుపరచడానికి కూడా కుటుంబాలు కారణాలు అవుతాయి. భార్యని అవమానించాం, భర్త సంఘానికి వస్తాడు. తమ్ముడిని అవమానించాం, అన్నయ్యకి ఇష్టంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? ఆలోచన. ఏదన్నా గొడవ అయింది, వాళ్ళ జాతి, వాళ్ళ కులం వాళ్ళు ఈజీగా ఒకటైపోతారు. ఓకే, అలాగే ఇలా జరిగి ఉండొచ్చు. పౌలు శీల ఒక్క ప్రాంతంలో జన్మించిన వాళ్ళే. అలాగే కుటుంబం, ఈ యొక్క బర్నబా, ఈ యొక్క మార్కు కూడా సహోదరులు. ఇదంతా కూడా కల్పితం కదండి, ఇదంతా కూడా దేవుడు బైబిల్లో లిఖింపజేసి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు వరకు మీకు విభజించబడటము అలాగే విస్తరింపబడటము మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు విస్తరింపబడిన తర్వాత అంటే పౌలు గారు శీలా గారి ద్వారా ఆ యొక్క కిలికియా ప్రాంతంలో, సిరియా దేశంలో విస్తారముగా దేవుడి యొక్క సంఘం ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాగే బర్నబా అను మార్కు ద్వారా కుప్రాలో కూడా విస్తారంగా దేవుడి యొక్క సంఘం ఏర్పాటు చేయబడ్డాయి. దేవుడి యొక్క చర్చెస్ విస్తారంగా ఏర్పాటు చేయబడిన తర్వాత వీరులలో అంటే పౌలు గారిలో, బర్నబాలో రేపింపబడిన ఆ యొక్క తీవ్రమైన వాదన సంవత్సరాలు గడిచిన కొద్దీ చల్లారిపోయినాయి. ఓకే, చల్లారిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ గుర్తొచ్చింది. ఓకే, పూర్వం మనం ఇలా కలిసి తిరిగాంగా, మనం కలిసి దేవుడి యొక్క పని చేశాంగా అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి ఫ్రెండ్షిప్ జ్ఞాపకం వచ్చి మళ్ళీ అందరూ కలిసిపోయారు, నలుగురు కలిసిపోయారు. కొలసీ రాసిన పత్రిక 4:10. కొలసీలు 4:10లో నాతో కూడా చెరలో ఉన్న అసిస్తార్కు, బర్నబాకు, సమీప జ్ఞాతి అయిన మార్కును ఓకే మీకు వందనములు చెప్పుచున్నారు. అర్థమైందండి? అర్థమైందా? సో ఈ యొక్క కొలసీ రాసిన ఈ యొక్క పత్రికల్లో, కొలసీలకు రాసిన యొక్క పత్రికలో 4:10 స్పష్టంగా రాసి ఉంది, పౌలు గారు మార్కు కలిసిపోయారు. అర్థమైందా? మార్కు మీకు వందనాలు చెప్తున్నాడంటే పక్కన ఉన్నట్ట లేనట్ట అండి, మీరు ఆలోచన చేసుకోండి. ఓకేనా? అలాగే 2 తిమోతి మీకు ఏం చెప్పాను, మీకు కజిన్ బ్రదర్స్ అని చెప్పా. బర్నబాను మార్కు కజిన్ బ్రదర్స్. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన అంటే కజిన్ బ్రదర్స్. ఓకే, అన్నదమ్ముల పిల్లలు అవ్వచ్చు, లేకపోతే అక్క చెల్లెల యొక్క పిల్లలు అవ్వచ్చు. అలాగే 2 తిమోతి 4:11. 2 తిమోతి 4:11 లూకా మాత్రమే నా యుద్ధం ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఓకేనండి? పౌలు ఏం చెబుతున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారి చేతగా లిఖింపబడినవి, లోకా నా పక్కనే ఉన్నాడు, అలాగే నువ్వు వస్తా ఓ బర్నబా, నువ్వు వస్తా మార్కును కూడా కూడబెట్టుకునిరా. మార్కు కూడా పరిచారము, దేవుడి యొక్క పరిచర్య చేసేవాడే, నాకు సహాయకుడుగా ఉండేవాడే. సో ఆయన కూడా తీసుకొని రా. అలాగే ఫిలోమోను రాసిన పత్రిక 1:24 క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపప్రా, నా జతపని వారైన మార్కు, అస్తిరార్కు, దేమ, లూకా వందనాలు చెప్పుచున్నారు. అర్థమైందండి? ఒకనొక రోజు తీవ్రమైన వాదన వచ్చి విడిపోయారు, కానీ దైవ చిత్తానుసారంగా లెక్కకు మించి సంఘములను ఏర్పాటు చేసి విస్తరించిన పిమ్మట మళ్ళీ వీళ్ళందరూ కూడా జత పనివారుగా ఉండి దేవుడి యొక్క సత్య సువార్త నిమిత్తము కలిసే పని చేశారు. అలాగే దేవుడు ఈ యొక్క సృష్టి యావత్తులో కూడా భూమిని, జలములను, పకటిని, చీకటిని, భూమిని, ఆకాశాన్ని,
ఎలా అయితే వేరుపరిచిన పిమ్మట వాటి జాతుల ప్రకారము, రాసుల ప్రకారము భూమిలో నివసించడానికి ఈ యొక్క పక్షులు, జంతువులను, వృక్షములను ఎలా అయితే వేల కొలది సృజించి ఉన్నాడో, ఆకాశంలో ఉండటానికి పక్షులు, అలాగే జలముల్లో ఉండటానికి చేపలు వేల కొలది సృజించి ఉన్నాడు. అలాగే దేవుడు మనల్ని కూడా ఒకానొక సందర్భంలో ఒంటరి వాడుగా, లేక ఒక సంఘము నుండి, లేకపోతే ఒక మనిషి దగ్గర నుంచి దేవుడు వేరు చేస్తాడు. వేరు చేసిన పిమ్మట మనల్ని ఆత్మీయ స్థితిలో దేవుడు గొప్పగా బలపరిచి, లెక్కకు మించి వృద్ధి కొన్నట్లుగా, విశ్వాసంలో వృద్ధి కొన్నట్లుగా, ఆశీర్వాదంలో వృద్ధి కొన్నట్లుగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనము ఆత్మీయ జ్ఞానం కలిగి దేవుడి దగ్గర విచారం చేస్తూ తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, జనరల్గా మాట్లాడంటే తీవ్రమైన వాదన అంటే వినటానికి కొంచెం గొడవని అనుకుందాం. కానీ మనిషిరీత్యా వాళ్ళ అభిప్రాయ భేదాలు వచ్చినాయి. కానీ ఒకానొక సందర్భంలో వాళ్ళందరూ కూడా తిరిగి కలిసిపోయారు. కలిసిపోవటానికి నేను సుమారు 4-5 రిఫరెన్స్ చూపించాను. విడిపోవటానికి చూపించిన రిఫరెన్స్ ఒకటే, విడిపోవడానికి ఉన్న కారణం ఒకటే. కానీ తిరిగి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. దేవుడు క్రీస్తు యొక్క ఖైదీలుగా పౌలు ఉన్నాడు, క్రీస్తు యొక్క ఖైదీలుగా ఈ మార్కు ఉన్నాడు. ఆదరణ కలిగించే ఆ యొక్క తలాంతు స్వతంత్రించుకున్న యొక్క బర్నబా చిన్న గొడవ వచ్చిన తన యొక్క తలాంతును ఏనాడు వదిలిపెట్టాల, కాంప్రమైజ్ అయిపోవాలా. దేవుడు ఎవరికి ఎలాంటి తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును అంటి పెట్టుకొని దేవుడు యొక్క పని చేశారు. అంటే ప్రవచనం ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, దర్శన వరం ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. వీళ్ళిద్దరూ కలిపి దేవుడు యొక్క పని చేశారు. మరి 2 తలాంతులు దేవుడే ఇచ్చాడుగా. సో ఇద్దరు కలిపి దేవుడు యొక్క పని చేశారు. ఒకానొక సందర్భంలో ఒక వర్తమానం గురించి ప్రవచనం వేరేలాగా వచ్చింది, దర్శనం వేరేలాగా వచ్చింది. ఈ 2 మ్యాచ్ అవ్వాలి. నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్, నేను కరెక్ట్ అంటే నా ప్రవచనమే కరెక్ట్ అని ఒకడో, నా దర్శనమే కరెక్ట్ అని ఒకడో, ఇద్దరు తీవ్రమైన వాదనలో పడి ఎవరి దారాలు చూసుకున్నారు, విడిపోయారు. మళ్ళీ ఈ ప్రవచనాల ప్రకారం వీళ్ళు ఎన్నో చర్చలు కట్టేసుకున్నారు. ఈ దర్శనాల ప్రకారం వీళ్ళు ఎన్నో చర్చలు కట్టేసుకొని విశ్వాసం ఏర్పాటు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో వయసు, ఆయుష్ గడుస్తున్న కొద్దీ గతంలో యవన కాలంలో లేకపోతే ఆవేశ రూపంగా ఉన్న ఆ యొక్క కోపములను, ఆ యొక్క తర్కములను, ఆ యొక్క విభేదములను మొత్తం క్రీస్తు ప్రేమలో అణిగిపోయిన తర్వాత తిరిగి గత జీవితంలో సహోదరులు ఎలా అయితే ఐక్యత కలిగి ఉండటం మంచిదో అలా దేవుడే జతపరిచి ఇరువురిని కలిపి మళ్ళీ దేవుడు సమాధానంగా ముందుకు నడిపించాడు. అది మనం ఆలోచన చేసుకోవాలి. సో గొడవ వచ్చింది రాలేదు అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. అపోస్తులు గొడవ పడ్డారు, విడిపోయారు, అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మనుషులు పొరపాటున తెలుసో తెలియకో తీవ్రమైన వాదంతో విడిపోయినా సరే అది దేవుడు తన చిత్తానుసారంగా వృద్ధి కలుగు చేయగలిగిన సమర్థవంతుడు. మనిషి అయితే ఇది కీడు నిమిత్తం అయిపోయిందేమో అని అనుకుంటాడు. కరోనా వచ్చి ప్రపంచాన్ని దేవుడు వేరు చేశాడు, ఆరోగ్యానికి కరోనాకి వేరు చేశాడు. కానీ ఆ యొక్క కరోనానే వాడుకొని దేవుడు ఎంతో మంది కొత్త సేవకులను ఏర్పాటు చేశాడు. ఎంతో మంది చీకటి మార్గంలో ఉండే ప్రవక్తలు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా ఆయుష్ని ఎండ్ చేసేసాడు. కొత్త సంఘాలను ఏర్పాటు చేశాడు. పాత సంఘాలని అంటే పాస్టర్లు చనిపోతే ఏం జరుగుతుంది, సంఘాలను మూయటం కూడా జరుగుతుంది. సో ఏదైనా సరే మన ఆలోచన బట్టి ఉంటుంది. అలాగే ఈ యొక్క మూలవాక్యంలో మీరు చూసారు కదా, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 6 రోజులు ఒక ఎత్తు, 7వ రోజు మాత్రమే ఒకటి ఎత్తు. సృష్టి యావత్తులో ఇన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నా మనిషి మాత్రం ఒక్కడే. కారణం దేవుడు ఒక్కడే దేవుడు. అలాగే మనిషి కూడా ఒక్కడే తన స్వరూపమునందు. ఓకేనా? దేవుడి వాక్యం మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.